Students, let us see classification of monohydric alcohols. Monohydric alcohols means alcohols which contains only one OH group, that is CH3, CH2, 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 OH. So this is monohydric alcohols. So monohydric alcohols are classified into three types. First one, primary alcohols. Primary means OH is attached to the carbon which is attached to only one another carbon. ఈ OH ఏ కార్బన్కి అయితే అటాచ్ అయి ఉంటుందో ఆ కార్బన్ ఒక కార్బన్కే అటాచ్ అయి ఉండాలి. సో దిస్ ఈజ్ ప్రైమరీ కార్బన్. సో ప్రైమరీ కార్బన్కి OH అటాచ్ అయి ఉంటే దీన్ని ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. సెకండ్ వన్, సెకండరీ ఆల్కహాల్. Secondary alcohols means OH is attached to carbon which is attached to two other carbons. OH ఏ కార్బన్కి అయితే అటాచ్ అయి ఉంటుందో ఆ కార్బన్ టూ కార్బన్స్కి అయితే అటాచ్ అయి ఉంటే దాన్ని సెకండరీ ఆల్కహాల్ అంటాం. నెక్స్ట్ టెర్షియరీ ఆల్కహాల్స్. టెర్షియరీ ఆల్కహాల్స్ మీన్స్ OH is attached to the carbon which is attached to three other carbons. OH ఏ కార్బన్కి అయితే అటాచ్ అయి ఉంటుందో ఆ కార్బన్ వేరే త్రీ కార్బన్స్ కనుక అటాచ్ అయి ఉంటే దాన్ని టెర్షియరీ ఆల్కహాల్ అంటాం. ప్రైమరీ ఆల్కహాల్స్ని 1 డిగ్రీతో ఇండికేట్ చేస్తాం. సెకండరీ ఆల్కహాల్స్ని 2 డిగ్రీతో ఇండికేట్ చేస్తాం. టెర్షియరీ ఆల్కహాల్స్ని 3 డిగ్రీతో ఇండికేట్ చేస్తాం. సో మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ని మనం ఇట్లా 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు.